శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నేను అడగను, అందరూ బిజీ టైమే. రోజు బిజీ టైంలో ఏం చేస్తున్నారు అంటారు, మీరు అనుకుంటారు. అయితే నేను ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, నేను నిన్న ఒక యూట్యూబ్లో వీడియో చూశానండి. ఇప్పుడు డైట్ గురించి అవి చాలామంది ఆయుర్వేదం వాళ్ళు, మామూలు డాక్టర్సు, హోమియోపతి వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. షుగర్ రాకుండా ఉంటే ఎలాగా, రాకుండా ముందు ప్రివెన్షన్ ఎలాగా, వచ్చాక ఎలాగా, ఇంగ్లీష్ మెడిసిన్స్తో కాకుండా ఎలా తగ్గించుకోవాలి, అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అలా చెప్పే ఒక ఆయన చెప్తున్నారు, కూరలు అంత కూరలు తినాలట, అంత కూర తిని ఇంత అన్నం తినాలట. ఇంత కూరని ఎవరైనా తినగలరండి? అలాంటప్పుడు రైస్ మానేసి ఒక ప్లేట్లో వేసుకుని అంత కూరని టిఫిన్గా తినాలి, అంతే తప్ప అన్నంలో అంత కూర తినగలరా ఎవరైనా? తర్వాత నెక్స్ట్, ఏ కూర అయినా సరే పావు కేజీ 20 రూపాయలు తక్కువ లేదు. ఇప్పుడు తక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఎక్కువ మంది పిల్లలు, ఇంట్లో 4-5 ఉన్నారనుకోండి, ఒక అరడజన్ తల్లి తండ్రి, కూతురు అల్లుడో, కొడుకు కోడలు, పిల్లలు ఇద్దరు, ఒక అరడజన్ మంది ఉంటే ఒక అర కేజీ పైన కేజీ దగ్గరగా కూర ఉన్నందే సరిపోదు కదా. ఏవి 80 రూపాయలకి తక్కువ లేవండి కూరలు. ఒక ఐటమే చేస్తే సరిపోదు కదా, ఇంకో ఐటెం పులుసో సాంబారో ఇంకోటి ఏదో చెయ్యాలి, పప్పో ఏదో. పైగా కారం పెట్టిన కూరలు అవి అంత కూరలు ఎవరు తినలేరు. కమ్మటి కూర ఏదైనా అయితే తినగలరు, అది కూడా ఇంత కూర ఎవరు తినలేరండి. వాళ్ళు చెప్పడం ఎప్పుడు వినేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోకు అని చెప్పేస్తారు. ఇంతంత కూరలు వేసుకుని ఎవరు తినగలుగుతారు అసలు అన్నం? అవి కొండము ఖరీదే. మామూలు 3 మనుషులు ఉన్న వాళ్ళకే నెలకి తక్కువ 3,000 2,000 పైన తక్కువ అవ్వట్లేదు అసలు కూరలకి. ఇంకా ఇంటికి ఎవరైనా వస్తే ఇంకా బోల్డ్ కొనాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేయవలసి వస్తుంది. అవి కాక పళ్ళు, ఈ పుచ్చకాయలు, బొబ్బాసకాయలు, జామకాయలకి చాలా డిమాండ్ పెరిగిపోయింది. అసలు జామకాయలు ఎంత చవకగా ఉండేవి, ఎంత బాగా దొరికేవి. అలాంటిది ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం జామకాయలు. అవి చాలా కేజీల లెక్కన మాకు అమ్ముతున్నారు ఇక్కడ. అంటే హైదరాబాద్లో అక్కడ ఎప్పుడు కేజీల లెక్కనే, మాకు ఇక్కడ కేజీలకి లెక్కలు కాదు, కాయే ఉండేది. అలాంటిది కేజీల లెక్కన అమ్ముతున్నారు. ఇంత కాయ అయితే కేజీకి 2 తూగుతున్నాయి. 80 రూపాయలు తక్కువ, 100 రూపాయలు చెప్పేస్తున్నారు. బేరం ఆడితే 80 రూపాయలకి ఇస్తున్నారు అంతే. అలాంటప్పుడు ఎంత ఖర్చు పెట్టగలరు, ఎంత తినగలరు? తర్వాత అంత కూర ఏం సాయిస్తుంది అసలు? ఇప్పుడు పిల్లలు బాగా కాలేజీ వాళ్ళైనా ముందుగా కూడా షుగర్ రావాలంటే పిల్లలు కూడా అలాగే తినాలంటే ఇంత కూరని తినగలుగుతారా ఎవరైనా ఇంత అన్నంలో? అది తినలేరు కదా. సాధ్యమయ్యే పనులు చెప్పాలి. ఇప్పుడు తగినంత వ్యాయామం ఉండాలి శరీరానికి. జంక్ ఫుడ్ తినకూడదు, ఎక్కువ స్వీట్స్ తినకూడదు, డాల్డాలు నెయ్యిలు ఎక్కువ వాడకూడదు. అలాంటివి ఏమైనా చెప్పారనుకోండి, అవి పాటించగలరు. ఇవి కూర ఎక్కువ తినడం మంచిదే, ఫైబరు అది. మా ఇంట్లో మా వారు ఉన్నంతలో అందరికన్నా మా వారు కొంచెం కూర ఎక్కువ వేసుకుంటారు. మా చిన్నబాబు మళ్ళీ వేసుకుంటారు, వాళ్ళకి నచ్చితే అది. అంతేగాని వాళ్ళు కూడా అంత కూరలు తినేయరు. అంతా కలిపి వండిదే అంత ఉంటుంది. 3 అయితే అంత కూర వండుతాం, అందరం తల అంతా వేసుకుంటాం. ఇంకా ఎక్కువ మంది ఉంటే అంత కూర వండుతాం, కానీ అందులోనే మిగిలిపోతుంది. మా వాచ్మెన్కో ఎవరికో ఇచ్చేయడం జరుగుతుంది. మధ్యాహ్నమే మేము పెందరాళే చేస్తాం, వాళ్ళు 2 దాకా చెయ్యరు, ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే రాత్రి ఎలాగా ఇంకో ఫ్రై ఏదో చెయ్యాలి నాన్నగారి కోసం అని చెప్పి. అయితే అలా చెప్పేస్తారు కదా, అంత కూరలు తినమని. అంత కూర తింటేనే ఆరోగ్యం బాగుంటుందా? పైగా ఇప్పుడు ఏమైనా కూరలు కల్తీ లేని కూరలు అన్నీ మందు చల్లేసిన కూరలే. వాటిల్లో ఏదో తింటున్నాం, ఏదో గడ్డి తినాలని తింటున్నాం కడుపు నింపుకుందుకు. ఎవరి ఆరోగ్యం ఎన్నాళ్ళు ఉంటుందో, ఎవరి ఆయుష్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియకుండా ఈ కల్తీ ప్రపంచంలో బతికేస్తున్నాం. అలాంటప్పుడు అన్ని కూరలు తినమని ఏవో చెప్పేస్తారు. కొంతమంది తెగ మంటలు నుంచి మంచినీళ్ళు తాగేయడమే పనిలా చెప్తారు. మంచినీళ్ళు శరీరానికి ఎంత అవసరమో ఇది వాళ్ళకే తెలిసిపోతుంది. అలా తాగడమే. ఎండాకాలం మరి కాసిన తాగాలి. అదే పొద్దున్నే అలా అన్నేసి నీళ్ళు తాగిస్తే వికారం పెట్టేస్తుంది, అది మంచిది కాదు.
పైగా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అన్నేసి నీళ్లు తాగితే అది మంచిది కూడా కాదు. అందరికీ ఒకటే, అందరి శరీరతత్వానికి ఒకటే పాయింట్ వర్తించదు. రకరకాలుగా మారుతూ ఉంటుంది వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి. అది ఆలోచించకుండా చెప్తారు. కొంతమంది వీళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఉంటారు, డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు చెప్పినట్టు చేసేస్తే అన్నీ తగ్గిపోతాయని. అలాంటి వాళ్ళు చాలా తర్వాత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయవలసి వస్తుంది. అంతేగాని యూట్యూబ్ ఉంది కదా అని ఇప్పుడు జాతకాలు ఎలా చెప్పేస్తున్నారు, ఎవరిదైనా పెళ్లి కుదరడం పాపం సెలబ్రిటీలది, వాళ్ళు విడిపోతారు అంటారు. ఎందుకు అలా ప్రతిదీ నెగిటివ్ చెప్తున్నారు? లేకపోతే ఫలానా రాశి వాళ్ళకి ఈ నెల 15 తారీఖు తర్వాత ప్రాణగండం అని చెప్పేస్తున్నారు. అసలు సైకలాజికల్గా అది కొంతమంది మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నిజంగా గండం ఉందో లేదో కానీ ఏమో బాబోయ్ 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 అని భయపడిపోతారు. అది మనిషి తత్వం అసలు. అందుకని యూట్యూబ్లో వచ్చి ఇవన్నీ ఇలాంటి జ్యోతిష్యాలు సంబంధించినవి కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకమే ప్రామాణికం. అందరికీ ఊకుమ్మడిగా చెప్పేసే ఫలానా రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫలానా రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పే ఊకుమ్మడి జాతకం ఎప్పుడు కరెక్ట్ కాదు. వాటిని నమ్మి అతిగా ఆలోచించి ఎవ్వరూ ఇబ్బంది పడద్దు. అలాగే ఆరోగ్య విషయం మీద కూడా వాళ్ళు చెప్పే సలహాలు ఒక్కొక్కళ్ళ శరీరతత్వం ఒక్కొక్కలా ఉంటుంది, అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. అందుకని మీ పర్సనల్ డాక్టర్నే కన్సల్ట్ చేసి మీరు మీ ఒంట్లో ఏమైనా తేడా పాడాలున్నా లేకపోతే ఏం డైట్ వాడాలి డాక్టర్ గారు ఏంటి అని చెప్పంటే కనుక్కోవాలి. ఏ డాక్టర్ చెప్పినా మితాహారం తీసుకోండి, అతిగా తినకండి, ఒక పూట టిఫిన్ 2 పూటల అన్నం తినండి అంటారు. మరి తేడాలు ఉన్న వాళ్ళకి ఒక పూట రైస్ తీసుకుని రాత్రి టిఫిన్ అంటే ఇడ్లీలు దోశలు కూడా తినేసి అది టిఫిన్ అనుకుంటున్నారు. అది కానే కాదు. డైట్ పరంగా అయితే డైట్ మామూలుగా షుగర్ ఏమీ లేని పిల్లలు వాళ్ళు అయితే తినచ్చు. డైట్ పరంగా అయితే గోధుమకు సంబంధించినవే పుల్కాలు కానీ అవి కూడా బయట నుంచి తెప్పించుకున్న మైదా, ఎందుకంటే వాళ్ళు మైదా కలిపేస్తారు పుల్కాల్లో. ఇంట్లో మనం స్వయంగా చేసుకున్న పుల్కాలు కానీ ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా కానీ చేసుకుని తినాలి. ఇదండి. అంతేకాని ఇంతంత కూరలు గడ్డిలాగా అనిపించేస్తుంది. చివరికి 2 రోజులు తిన్నాక అదేదో గడ్డి తింటున్నట్టు మనం ఎంత రుచిగా అందులో పోపులు అన్నీ వేసి చేసుకున్నాం. అంతంత కూరలు తినక్కర్లేదు. మొదటి నుంచి మన ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో అలాగే తింటూ ఒక్కొక్క వయసు వచ్చి కొద్దిగా నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, ఒక్కొక్క ముద్దను తగ్గించుకుంటూ రావాలి. వయసు వచ్చేటప్పటికి 30 ఏళ్ళు దాటినప్పటి నుంచి 40 ఏళ్ళు దాటినప్పటి నుంచి ముఖ్యంగా 40 ఏళ్ళ వరకు చక్కగా కావాల్సినవన్నీ తినాలి. ఆ శక్తి మనని నిలబెడుతుంది. అంతేకాని చిన్నప్పటి నుంచి 25 ఏళ్ళ నుంచి డైటింగ్లు చేసి ఆడపిల్లలు 0 సైజు ఉండాలి అని వాళ్ళు, మగపిల్లలు కూడా అందం కాన్షియస్ ఎక్కువయ్యి వాళ్ళు మాడిపోతే రేపొద్దున ఏ జ్వరమైనా ఏదైనా వచ్చినప్పుడు మనం లంకడాలు చేసినప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు మనని కాపాడుతుంది. శరీరంలో కొంత గుడ్ కొలెస్ట్రాల్ అంటే అంత చెడ్డది కాదు. చెడ్డ కొలెస్ట్రాల్ వేటి వల్ల ఏర్పడుతుంది? ఈ ఆయిల్స్, ఎక్కువ నెయ్యి, డాల్డాలతో చేసిన స్వీట్స్ అవి బయట ఉంటాయి, అవి వాటి వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ వస్తుంది. వాటిల్ని పిల్లలైనా సరే జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ అన్నిటికీ నోరు కట్టేసుకోవాలా అలా అంటున్నారు పిల్లలు. మరి ప్రపంచం అలా ఉన్నప్పుడు మనం సక్రమంగా ఉద్యోగం చేసుకుని మన పనులను మనం నిర్వహించి పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవాలంటే ఓపిక ఉండాలి కదా. అందుకని వాళ్ళు 40 ఏళ్ళ వరకు మంచి హెల్దీ అయిన ఫుడ్ని వండుకొని తినచ్చు. బయట ఎప్పుడైనా తినేటప్పుడు ఏ దోశలైనా అలాంటి వేడివేడి ఇడ్లీ అయినా తింటే తేడా చేయదండి. దోశల్లో ఏం బోల్డ్ నూనె పట్టేది కదా. అంతేకాని ఈ కల్తీ నూనెల్లో వేయించిన పుణుకులు, సమోసాలు, బజ్జీలు ఇలాంటివన్నీ మాత్రం అసలు తినకండి. నిన్న ఏలూరులోనూ అక్కడను చచ్చిపోయిన జంతు కళేబరాల నుంచి తీసిన నూనెల్లో వాటి నుంచి తయారు చేసి వేస్తున్నట్ట ఈ టిఫిన్లు అవి అని చెప్పి వచ్చింది వార్త. నిజంగా చాలా అసహ్యము, దారుణం వేసింది. ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి చెప్పగా మా వీధిలో అన్ని బళ్ళే పిల్లలందరూ, ఈ కాలేజీ పిల్లలు అవే తింటూ ఉంటారు. పుణుకులు, ఈ సమోసాలు, చాట్లు ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. కాబట్టి యూట్యూబ్లో వచ్చే అన్నీ నమ్మకండి. మీ సొంత ఆలోచనని ఉపయోగించి మీ సొంత డాక్టర్ గారిని సంప్రదించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.
అలాగే యూట్యూబ్లో చెప్పే జాతకాలు నమ్మి ఎవ్వరూ భయపడద్దు. ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళదే. అది ఒక అబ్బాయి 10th క్లాస్ పాస్ అవ్వడని ఎవరో చెప్తే ఇదివరకు ఎప్పుడో వార్తది. నేను ఎందుకు పాస్ అవ్వను అని ఆ అబ్బాయి ఇంకా శ్రద్ధగా చదివి ఫస్ట్ ఏకంగా కొన్ని జిల్లాలకి ఫస్ట్ తెచ్చుకున్నాడు. అలాగా అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చు. ఊకుమ్మడిగా అందరికీ కలిపి చెప్పే జాతకాలు ఎప్పుడూ నిజం కాదు. ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళదే. ఎవరు దేనికి భయపడద్దు. ఓకేనా? అందరూ ఇంతంత కూరలు గడ్డిలా వేసుకుని ఏం తినవలసిన అవసరం లేదు. మీకు ఎలా అలవాటో అలాగే తినండి. కాకపోతే కాస్త ఎక్సర్సైజ్, కానీ అన్ని ఎక్సర్సైజ్ కన్నా బెస్ట్ వాకింగ్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. పిచ్చి జాతకాలు యూట్యూబ్లో చెప్పేవి నమ్మవద్దు. ఇదండి నేను అందరికీ చెప్పే విషయం. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.